సంచలనం సృష్టించిన రిషి కుమార్ రైతు సంక్షేమానికి తన సంపాదనలోంచి 90% అంటే దాదాపు 7,000 కోట్లు విరాళంగా ఇచ్చిన రిషి కుమార్. నీతో మేమున్నామంటూ రిషి కుమార్ కి భారీగా మద్దతు ప్రకటిస్తున్న నెటిజన్. నిజాయితీ ఉన్నోడికే నిలదీసే హక్కు ఉంటుంది. అందుకే రిషి కుమార్ రైతుల గురించి నేరుగా మనల్ని ప్రశ్నించాడు. మాలాంటి చిల్లర వ్యాపారులు బతకాలంటే రైతు పచ్చగా ఉండాలయ్యా. తినేవాళ్లు పెరిగిపోతున్నారు. అందుకే మార్కెట్లో ధరలతో పాటు కల్తీ కూడా పెరిగిపోతుంది. మన కమ్యూనిటీలోనే 2,000 ఫ్లాట్స్ ఉన్నాయి. అంటే మన కమ్యూనిటీలోనే నెలకి యావరేజ్న 50,000 కేజీల బియ్యం, 60,000 లీటర్ల పాలు మనం కన్స్యూమ్ చేస్తున్నాం. ఇది కాకుండా కూరగాయలు, సూపర్ మార్కెట్ లో కొనే పప్పులు, ఉప్పులు, వీటన్నిటి మీద ఒక్కొక్క ఫ్యామిలీ నెలకి దాదాపు 10,000 ఖర్చు పెడుతుంది. మన కమ్యూనిటీలోనే వీటన్నిటి మీద నెలకి 2 కోట్లు ఖర్చు పెడుతున్నాం అన్నమాట. ఇంత ఖర్చు పెడుతున్నా మనం కొనే సరుకులు మంచివో కల్తీవో తెలియదు. ఇలాగే ఉంటే రిషి కుమార్ చెప్పినట్టు మనం సంపాదించే ఆస్తి మన పిల్లల హాస్పిటల్ ఖర్చులకు కూడా సరిపోదు. మనం పెట్టే ఈ ఖర్చుతో కొన్ని ఊళ్ళు అడాప్ట్ చేసుకుని ఈ సరుకులన్నీ మనం డైరెక్ట్ గా రైతుల దగ్గరే కొనొచ్చు. అలా చేస్తే మనం డబ్బు సేవ్ చేసుకోవచ్చు, మన ఆరోగ్యాల్ని కాపాడుకోవచ్చు. What Rishi Kumar said is absolutely right. With immediate effect మన కరిక్యులంలో ఫార్మింగ్ క్లాసెస్ ఇంట్రడ్యూస్ చేయండి, పిల్లల్ని ఫార్మింగ్ ట్రిప్స్ కి కూడా తీసుకెళ్ళండి. సో బేసికలీ ఫార్మింగ్ వాళ్ళకి ఒక లెసన్ లా కాకుండా లైఫ్ స్టైల్ లాగా అలవాటు చేయండి. వీకెండ్ వస్తే చాలు పార్టీలను ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్రైడే ఒక రోజు పార్టీ చేసుకుని సాటర్డే సండే ఫార్మింగ్కి వెళ్తే ఏమైనా నేర్చుకోవచ్చు కదా. అండ్ ఇట్స్ ఫర్ అవర్ ఓన్ గుడ్. అంటే వీకెండ్ అగ్రికల్చర్ అంటావా? ఎస్, యూర్ రైట్. వీకెండ్ అగ్రికల్చర్. చలనం మరి కాదా సంచలనం, చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం. నీలో ఈ జడికి చలనేగే అలజడికి, గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం. నీ ఆశయమే తమ ఆశ అని, తమ కోసమని తెలిసా నువ్వు లక్ష్యమని, తమ రక్షవని నినదించేరా. పదర 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 నిగతముకు కొత్త జననమిదిరా, నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా. పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా, నివ్వరబడి భవిత కలల ఒడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా. రామకృష్ణ సార్ 2 కాఫీ చెప్పు. ఓకే సార్. హలో హాయ్ సార్. రిషి. ప్లీజ్. గవర్నమెంట్ అంటే మనమే అనుకుంటే ఏం చేయొచ్చో రిషి ప్రూవ్ చేశాడు. నా 40 ఏళ్ల పొలిటికల్ కెరియర్లో ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి ఒక రోజు వస్తుందని. రిషి యంగ్ జనరేషన్ నే కాదు, మా జనరేషన్ ని కూడా ఇన్స్పైర్ చేశాడు. సార్, ఆయన ఇదంతా మొదలు పెట్టింది ఈ ఊరు కోసమే. అసలు ఈ ఊరు ఉంటుందా లేదా అది చెప్పడానికే వచ్చాను. ఈ ఊరు ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్లాలో లేదో అనే దానికోసం ఓ కమిషన్ ని అపాయింట్ చేస్తుంది. నేను చెప్పానా వాడు వచ్చేటంటే ఏదో చేస్తాడని. గ్రేట్ వర్క్ రిషి. థ్యాంక్ యూ సార్. నాలుగేళ్లు పట్టింది అక్కడ వాళ్ళ నమ్మకాన్ని చంపేయడానికి. 4 నెలల్లో అదే నమ్మకాన్ని వాళ్ళకి తిరిగి ఇచ్చేశాడు. ఇది నేషనల్ ప్రాజెక్ట్ కాదు, వివేక్ మిట్టల్ పర్సనల్ ప్రాజెక్ట్. అతను ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్. అతను చేసిన అప్పుల నుంచి తప్పించుకోవడానికే ఈ ప్రాజెక్ట్ని గ్యారంటీకి వాడుకుంటున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 70,000 కోట్లు నేషనల్ బ్యాంక్స్ నుంచి అప్పుగా తీసుకొని తిరిగి కట్టలేదు. యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ బ్యాంక్ నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి అండ్ ఆల్రెడీ కోర్టుకి సబ్మిట్ చేశాను. ఇలాంటి ఆర్థిక నేరస్తుల్ని కఠినంగా శిక్షించాలి, లేకపోతే ఇండియన్ ఎకానమీకే ప్రమాదం. We are from Enforcement Directorate, Mr. Vivek. We have to take you under our custody. It was nice meeting you, sir.
వద్దులేండి, వాళ్ళ ముందు షేక్ హ్యాండ్ ఎందుకు? మళ్ళీ కలుద్దాం. మనం మళ్ళీ కలవంలే. థ్యాంక్ యూ సార్. ఇంకా ఇక్కడే ఉన్నావిట్రా? వాళ్ళతో వెళ్ళిపోతావేంటి? లేదు సార్, వచ్చేస్తున్నా. మిస్టర్ వివేక్, షల్ వి గో నౌ? ఆ రోజు ఆ ఒక్క ఊరు వదిలేయాల్సింది. ఈడీ కస్టడీలోకి వివేక్ మిట్టల్ 15 రోజుల రిమాండ్కి కోర్టు అనుమతి. ఎప్పుడో రావాల్సింది రిషి, కానీ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. నీ సక్సెస్ స్టోరీలో ఒక బ్యాడ్ పార్ట్గా మిగిలిపోయాను. బట్ ఐ వాంట్ బి ఎ గుడ్ పార్ట్ ఇన్ యర్ ఫ్యూచర్. ఇప్పుడు ఛాన్స్ దొరికింది. ఐఎమ్ సారీ రిషి. వస్తానండి. జగన్ బాబు, పని బాగా చూసుకో. వెళ్ళొస్తాను తాత. ఆ రోజు నువ్వెవరో తెలియదన్నాను బాబు. ఇప్పుడు ఎన్ని రోజులు బతుకుతానో నాకు తెలియదు. బతికినన్ని రోజులు నువ్వు నాకు గుర్తుంటావు. ఇంత చేసిన నీకు మేమేమి ఇవ్వగలం బాబు? పుట్టినప్పటి నుంచి మేము నమ్ముకున్నది ఒక్కటే. ఇది దీన్ని మాత్రమే నీకు ఇవ్వగలం. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు 1,00,000 వంపదా, చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. రిషికుమార్ జర్నీ ఇలా ముగిసింది. అమెరికాకి తిరిగి వెళ్ళిపోయిన రిషికుమార్. A journey that will be cherished and remembered for a long time to come. Sir, what is the reason for your ఎందుకు comeback, వెళ్ళలేదు sir? సార్? Sir, మీరు please, తిరిగి రావడానికి sir. కారణం ఏంటి సార్? నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇండియాలోనే ఉంటున్నాను. ఐ రిజైన్డ్ యాజ్ ద CEO ఆఫ్ ఆరిజిన్. ఏంటి సార్,
సీఈఓగా రిజైన్ చేశారా? అంటే రిషి కుమార్ సక్సెస్ స్టోరీ ఇక్కడతో ఆగిపోయినట్టేనా? సక్సెస్లో ఫుల్ స్టాప్స్ ఉండవు, కామాస్ మాత్రమే ఉంటాయి. సక్సెస్ ఇస్ నాట్ అ డెస్టినేషన్, సక్సెస్ ఇస్ అ జర్నీ. గెలుపు కోరుకునేవాడు మనిషి, గెలుపుని పంచేవాడు మహర్షి.